హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సోరకాయ కూర చేస్తున్నా. దానికోసం సోరకాయను, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగేంత వరకు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత పసుపు వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ ముక్కలకు సరిపడంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకు ఉప్పు అనేది పట్టి చాలా మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ స్టేజీలో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వలన కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ ఎందుకు వేసుకోవాలి అంటే కొన్ని సొరకాయలు చప్పగా ఉంటాయి కాబట్టి ఈ షుగర్ వేసుకోవడం వలన చప్పదనం ఉండకుండా కమ్మగా ఉంటుంది కూర. నేను పెసరపప్పును ముందు నానబెట్టి పెట్టుకున్నా అండి. ఆ పెసరపప్పును వేసుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనకు తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆ ఏసరి ఇంకేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు చెక్ చేస్తుండాలి. ఇక లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలపకుండా మూత పెట్టి అట్లనే ఉంచుకోవాలి. ఇది దించేసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కర్రీ రెడీ. ఓకేనండి, థ్యాంక్ యూ.